హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మరి మ్యాచ్ నెంబర్ 4 వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్. ఈ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ సవైమన్ సింగ్ స్టేడియంలో జరగబోతుంది, హారర్ యొక్క హోమ్ గ్రౌండ్లో. ఇక్కడ వికెట్ చూసుకుంటే మరి పోను మాత్రం చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇనిషియల్గా మాత్రం అక్కడ పేసర్లకు హెల్ప్ ఉంటుంది. ఇక వీరి మధ్య హెడ్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 3 మ్యాచ్లు ఆడితే అందులో రాజస్థాన్ 2 గెలిచింది, లక్నో సూపర్ జెయింట్స్ 1 గెలిచింది. మరి చూడాలి మరి లక్నో గిట్ట గెలిచి మరి అక్కడ రికార్డ్ అయితే 50-50 చేస్తుందో. ఇక టీమ్స్ వైజ్ మనం చూసుకుంటే ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ టీం చూసుకుంటే మరి రాజస్థాన్ రాయల్స్ లాస్ట్ సీజన్లో 14 మ్యాచ్లు 7 గెలిచిళ్ళు, 7 అయితే ఓడిపోయారు. టేబుల్లో మరి 5th ప్లేస్లో నిలిచారు. మరి డీసెంట్గానే రాణించాలని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్కి మరి వీళ్ళ ఒక కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ఓపెనర్స్గా జైస్వాల్తో పాటు బట్లర్ అయితే బరిలోకి దిగుతున్నారు. ఇక జైస్వాల్ గురించి మనందరికీ తెలిసిందే, 14 మ్యాచ్లో 625 రన్స్ కొట్టిండు. లాస్ట్ సీజన్లో స్ట్రైక్ రేట్ వచ్చేసి 163 స్ట్రైక్ రేట్తో మరి రావని రన్స్ అయితే కొట్టిండు. మరి ఈ సీజన్లో కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేయాలని చూస్తాడు. ఇంకా రాబోయే T20 వరల్డ్ కప్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ దృష్టిలో పెట్టుకొని పర్సనల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు జైస్వాల్కి. ఇక మరో ఓపెనర్ వచ్చేసి బట్లర్ అయితే లాస్ట్ సీజన్లో డీసెంట్గా రాణించిండు. దాదాపు 400 రన్స్ కొట్టిండు 139 స్ట్రైక్ రేట్తో. ఇక 4 50s అయితే కొట్టిండు. మరి అతని స్థాయికి అయితే పోలిస్తే మరి ఇది తక్కువ అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ సీజన్లో ఎంతవరకు రాణిస్తాడు అనేది. ఇక నెంబర్ 3లో సంజు శాంసన్కి అయితే మరి పర్సనల్గా చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి రాబోయే T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉండాలంటే మరి ఈ సీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అటు వికెట్ కీపింగ్తో పాటు ఇటు బ్యాటింగ్లో కూడా చాలా మరి మెరిపించాల్సిందే. కాబట్టి మరి చూడాలి మరి సంజు శాంసన్కి అయితే చాలా ప్రెజర్ అయితే ఉంటుంది, అటు కెప్టెన్సీ, వికెట్ కీపర్ అండ్ పర్సనల్ ఫామ్ దృష్టిలో పెట్టుకొని. ఇక నెంబర్ 4లో జూరెల్కి అయితే అబ్ ది ఆర్డర్ ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక మనం చూసినాగా మన టెస్ట్ సిరీస్లో ఎంత మంచిగా రాణించిండో. కాబట్టి మరి జూరెల్ అయితే మరి అబ్ ది ఆర్డర్ అయితే ప్రమోషన్ దొరకవచ్చు ఇతనికి. ఇక నెంబర్ 5లో రోమన్ పవల్ గురించి మనకు తెలిసిందే, లాస్ట్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కానీ అక్కడ ఛాన్స్ అయితే రాలేదు. కానీ వెస్టిండీస్ కెప్టెన్, మరి డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద 6లో టెబిలిటీ ఉంది అండ్ లాంగ్ ఇన్నింగ్స్ కూడా ఆడే సత్తా ఉంది. కాబట్టి మరి నెంబర్ 5లో వచ్చే అవకాశం ఉంది రోమన్ పవల్. ఇక నెంబర్ 6లో సిమ్రాన్ ఎట్మైర్ అయితే లాస్ట్ సీజన్లో మరి చాలా మంచిగా రాణించిండు. డౌన్ ది ఆర్డర్ వచ్చి 300 రన్స్ కొట్టిండు 152 స్ట్రైక్ రేట్తో. కాబట్టి మరి ఈ సీజన్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు. ఇక నెంబర్ 7లో రియాన్ పరాగ్ ఎన్ని ఛాన్సెస్ ఇచ్చినా అతనైతే గ్రాప్ చేసుకోలేకపోతున్నాడు. కానీ రీసెంట్ డొమెస్టిక్ ఫామ్ చూసుకుంటే మరి చాలా బెటర్గా ఉంది. మరి చూడాలి మరి ఈ సీజన్లో మరి ఏమైనా బ్రేక్ త్రూ సీజన్ అవుతుంది అతనికి. ఇక నెంబర్ 8లో రవిచంద్రన్ అశ్విన్ 13 మ్యాచ్లో 14 వికెట్లు తీసిండు. ఎకనమీ కూడా చాలా బెటర్గా ఉంది. మరి చూడాలి మరి ఈ సీజన్లో ఎంతవరకు రాణిస్తాడు అనేది. ఇక నెంబర్ 9లో బోల్ట్ అయితే మరి లాస్ట్ సీజన్లో మరి అతను స్థాయికి దగ్గర అయితే ఆడలేకపోయాడు. కేవలం 10 మ్యాచ్లో 13 వికెట్లు మాత్రమే తీసిండు. ఇక ఓవర్కి 8 రన్లు అయితే ఇచ్చిండు. ఇక చూడాలి మరి ఈ సీజన్లో ఎంతవరకు రాణిస్తాడు అనేది. మరి రీసెంట్ ఫామ్ కూడా అటు ఇటు అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 10లో ఆవేష్ ఖాన్ మరి లక్నో సూపర్ జెయింట్స్కి అయితే 9 మ్యాచ్లో 8 వికెట్లు తీసిండు, ఓవర్కి 10 అయితే ఇచ్చిండు. మరి ఇక్కడ మరి రాజస్థాన్ రాయల్కి ఎంతవరకు రాణిస్తాడు అనేది చూడాలి. ఎందుకంటే మరి రీసెంట్ ఫామ్ కూడా అటు ఇటు ఉందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 11లో యుజవేంద్ర చాహల్ మరి 14 మ్యాచ్లో 21 వికెట్లు తీసిండు ఏకంగా లాస్ట్ సీజన్లో. మరి ఎకనమీ కూడా చాలా బెటర్గా ఉంది. మరి ఈ సీజన్లో ఎంతవరకు రాణిస్తున్నది చూడాలి. ఎందుకంటే మరి కసితో ఉందని చెప్పుకోవచ్చు. మరి రాబోయే T20 వరల్డ్ కప్లో ఛాన్స్ దొరకాలంటే మరి ఈ సీజన్లో మరి ఎక్కువ వికెట్లు తీస్తానికైతే చూస్తాడు చాహల్ అయితే. మరి చూడాలి మరి ఎంతవరకు రాణిస్తున్నది. ఇక వీళ్ళకు ఇంపాక్ట్ ప్లేయర్ కింద సందీప్ శర్మ అయితే బరిలోకి దిగుతున్నాడు. మరి చూడాలి మరి సందీప్ శర్మ అయితే లాస్ట్ సీజన్లో మంచిగా ఇంప్రెస్ చేసిండు పవర్ ప్లేలో. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ ఎస్ఎస్వి జైస్వాల్ అండ్ జోస్ బట్లర్ ఓపెనింగ్ దిగితే, నెంబర్ 3లో సంజు శాంసన్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్, నెంబర్ 4లో ధ్రువ్ జురెల్, నెంబర్ 5లో సిమ్రాన్ ఎట్మైర్, నెంబర్ 6లో రోమన్ పవల్, నెంబర్ 7లో రియాన్ పరాగ్, నెంబర్ 8లో రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 9లో ట్రెంట్ బోల్ట్, నెంబర్ 2లో ఆవేష్ ఖాన్, నెంబర్ 11లో చాహల్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మ అయితే బరిలోకి దిగనున్నారు. ఓవరాల్ చూసుకుంటే మాత్రం చాలా బెటర్గా ఉంది. ఇక మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ టీం చూసుకుంటే మరి వాళ్ళు లాస్ట్ సీజన్లో మరి టేబుల్లో 3rd ప్లేస్లో అయితే నిలిచిల్లు. 14 మ్యాచ్లో 8 గెలిచిల్లు, 5 మ్యాచ్లో ఓడిపోయిల్లు. లాస్ట్ సీజన్లో అయితే మరి మంచిగా రాణించిల్లు. చూడాలి మరి ఈ సీజన్లో వీళ్ళ క్యాంపెయిన్ని ఏ విధంగా స్టార్ట్ చేస్తారనేది. ఇక వీళ్ళ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ఓపెనర్స్గా క్యూడీకే అండ్ డీడీపీ అయితే బరిలోకి దిగుతారు. ఇక క్యూడీకే గురించి మనకు తెలుసు మరి ఎంత డిస్ట్రక్టివ్ ఓపెనరో. లాస్ట్ సీజన్లో మరి తక్కువ మ్యాచ్ రావడం కానీ మంచిగా రాణించిండు. మరి చూడాలి మరి ఈ సీజన్లో ఎంతవరకు రాణిస్తాడు అనేది. ఇక డీడీపీ గురించి మనకు తెలుసు మరి అక్కడ ఇండియా కూడా డెబ్యూ చేసిండు లాస్ట్ మంత్లో. ఇక లాస్ట్ సీజన్లో మరి ఆర్ఆర్కి అయితే ఆడిన 11 మ్యాచ్లో 261 రన్స్ కొట్టిండు 130 స్ట్రైక్ రేట్తోని. మరి కొంచెం స్ట్రైక్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి కానీ మరి ఓపెనర్లో వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది ఇతను. ఇక నెంబర్ 3లో స్టోయినిస్ అయితే 15 మ్యాచ్లో 408 రన్స్ కొట్టిండు, 31 యావరేజ్ ఉంది,
150 స్ట్రైక్ రేట్ ఉంది, 350 అయితే కొట్టిండు. మరి లాస్ట్ సీజన్లో మరి మంచిగా రానిచ్చిండు. మరి ఎక్కువ మ్యాచెస్ అయితే గెలిపించని చెప్పుకోవచ్చు స్టోయినిస్ అండ్ నికోలస్ పూరన్. ఇక నెంబర్ 4లో కేఎల్ రాహుల్ అయితే మరి మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి లాస్ట్ సీజన్లో మరి ఓపెనర్ ఆడినా కానీ చాలా స్ట్రైక్ రేట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. మరి మళ్ళీ టీమిండియాలోకి రావాలంటే T20 వరల్డ్ కప్లోకి మరి ఇక్కడ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి కేఎల్ రాహుల్ స్ట్రైక్ రేట్ ఏమైనా మెరుగుపడుతుందా పడదా అనేది. ఇక నెంబర్ 5లో నికోలస్ పూరన్ అయితే లాస్ట్ సీజన్లో మరి ఒంటి చేత్తో మ్యాచ్లు అయితే గెలిపించిండు. తనతో పాటు స్టోయినిస్ కూడా. ఇక 15 మ్యాచ్లో 368 రన్స్ కొట్టిండు, 38 యావరేజ్, 144 స్ట్రైక్ రేట్తో 250 అయితే కొట్టిండు. మరి ఎక్కువ మాత్రం లాస్ట్లో వచ్చి ఒంటి చేత్తో మ్యాచెస్ అయితే గెలిపించిండు. ఇక నెంబర్ 6లో హుడా గురించి మరి చెప్పుకోవాల్సింది తక్కువనే, ఎందుకంటే మరి లాస్ట్ సీజన్లో చాలా డిజాస్టర్ సీజన్ అని చెప్పుకోవచ్చు. 12 మ్యాచ్లో కేవలం 84 రన్స్ మాత్రం కొట్టిండు. మరి చాలా మరి డిజాస్టర్ సీజన్ అని చెప్పుకోవచ్చు హుడాకి. ఇక నెంబర్ 7లో క్రూనల్ పాండ్యా కూడా లాస్ట్ సీజన్లో 15 మ్యాచ్లో 188 రన్స్ కొట్టినా కానీ అక్కడ స్ట్రైక్ రేట్ మాత్రం చాలా తక్కువ ఉంది. 113 స్ట్రైక్ రేట్తో ఆడిండు. మరి ఓడిఐ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్. ఇక 9 వికెట్లు మాత్రమే తీసిండు, ఓవర్కైతే 8 రన్లు ఇచ్చిండు అటు బౌల్తోని. ఫామ్ బరోబర్ లేదనే అందుకే వైస్ కెప్టెన్ నుంచి అయితే తప్పించులు. ఇతనికి బ్యాకప్ కూడా మరి మణిమరన్ సిద్ధార్థున్నాడు, అక్కడ కే గౌతమ్ అయితే ఉన్నారు. ఇక నెంబర్ 8లో బిష్నోయ్ గురించి మన అందరికీ తెలిసిందే, మరి ఎంత మంచి లెగ్ స్పిన్నరో. మరి వికెట్ కావాలన్నప్పుడు వికెట్ అందిస్తాడు. మరి పర్సనల్గా కూడా చాలా ఇంపార్టెంట్ సీన్ అని చెప్పుకోవచ్చు రాబోయే T20 వరల్డ్ కప్లో ఉండాలంటే. మరి చూడాలి మరి తను ఏ విధంగా రాణిస్తాడో. ఇక నెంబర్ 9లో శివం మావి, నెంబర్ 10లో షామర్ జోసెఫ్ నవీన్ ఉల్లాక్ అయితే లాస్ట్ సీజన్లో మంచిగా రానిచ్చిండు. మరి సమర్ జోసెఫ్ కూడా మంచిగా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది అక్కడ. మరి వీళ్ళిద్దరిలో ఒకరికి ఛాన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక నెంబర్ 11లో మోషన్ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. లాస్ట్ సీజన్లో మరి ఇంజూర్ కారణంగా కొన్ని తక్కువ మ్యాచెస్ ఆడినా కానీ ఇంపాక్ట్ అయితే కొంచెం క్రియేట్ చేసిన చెప్పుకోవచ్చు. అంతకుముందు సీజన్లో మాత్రం చాలా బెటర్గా అనేది రాణించిండు. లెఫ్ట్ ఆర్మ్ పేసరు, హైట్ ఉంది, పేస్ కూడా ఉంది. కాబట్టి మరి చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవచ్చు తను ఈ సీజన్లో ఏ విధంగా రాణిస్తాడు అనేది. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద మన అక్కడ ఆయుష్ బద్రన్ అయితే బరిలోకి దిగుతాడు. ఇంకా ఫైనల్గా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మన అక్కడ క్వింటన్ డికాక్ అండ్ దేవదత్ పడికల్ ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో మార్కో స్టోయినిస్, నెంబర్ 4లో కేఎల్ రాహుల్, నెంబర్ 5లో నికోలస్ పూరన్, నెంబర్ 6లో దీపక్ హుడా, నెంబర్ 7లో క్రూనల్ పాండ్యా, నెంబర్ 8లో శివం మావి, నెంబర్ 9లో రవి బిష్ణోయ్, నెంబర్ 10లో షామర్ జోసెఫ్, నెంబర్ 11లో మోసిన్ ఖాన్. ఇక వీళ్ళకు ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆయుష్ బద్రన్ అయితే బరిలోకి దిగుతాడు. చూడాలి మరి ఓవరాల్లో చూసుకుని మరి చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. కానీ అక్కడ కొంచెం పేస్ బౌలింగ్లోనూ కొంచెం మనకు వీక్గా కనబడుతుంది. ఎందుకంటే మరి అక్కడ ప్రూవెన్ ఫాస్ట్ బౌలర్స్ అయితే మనకి కనిపిస్తలేరు. చూడాలి మరి వీళ్ళతో ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది. ఇక లాస్ట్ సీజన్లో మరి గౌతమ్ గంభీర్ మార్క్ ఉంది, కానీ మరి ఈ సీజన్లో గౌతమ్ గంభీర్ లేడు కాబట్టి మరి వీళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాలి. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అదేవిధంగా మరి ఏ టీం గెలుస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి.